డాక్టర్ గారు మరి పరిశుభ్రత అనేది కేవలం దంతాలకు మాత్రమే కాదు కదా, మన గోళ్ళల్లో కూడా చాలా రకాల బ్యాక్టీరియాలు ఉంటాయని చెప్తూ ఉంటారు. అందుకే ఎప్పుడు పూర్వం నుంచి గోల్డ్ కంపల్సరీ కట్ చేసుకుని ఉంచుకోవాలి, బ్యాక్టీరియా ఎదగకుండా ఉంటుంది అని చెప్తారు. మరి గోళ్ళని ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోవాలంటే మనం తరచూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. గోళ్ళని క్లీన్ చేసుకోవటానికి 3 రకాల లిక్విడ్స్ మనం ఉపయోగించుకుంటే గోళ్ళ కింద భాగంలో పేరుకునే చెడ్డ సూక్ష్మజీవులు కానీ ఫంగస్ క్రిములు కానీ చచ్చిపోతాయి. ఓకే, మన లోపలికి వెళ్లకుండా కూడా రక్షణ ఉంటుంది. గోళ్ళు రంగు మారకుండా ఉండటానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. ఓకే, ఒకటి నిమ్మరసం. అందరిళ్లల్లో ఉంటాయి. ఆ నిమ్మరసం కాస్త పూసేసి బ్రష్ పెట్టి కనుక అట్లా క్లీన్ చేసేస్తే చెడ్డ సూక్ష్మజీవులు శుభ్రంగా చచ్చిపోతాయి. గోళ్ళు మంచి కలర్లో ఉండటానికి బెస్ట్ క్లీనర్ లాగా నిమ్మరసం ఉపయోగపడుతుంది. రెండవది కాస్టిక్ సోడా. కాస్టిక్ సోడా తీసుకుని నీళ్ళల్లో కలిపేసేసి ఆ గోల్డ్ని ఇట్లా అందులో కనుక ముంచి ఒక 4-5 నిమిషాలు అట్లా ఉంచేసారనుకోండి, దానివల్ల శుభ్రంగా క్లియర్ అయిపోతాయి ఈ కాస్టిక్ సోడా వల్ల. ఇది బాగా క్లీనింగ్ ఏజెంట్లా పనికొస్తుంది అనమాట. మూడవది టీ ట్రీ ఆయిల్. ఈ టీ ట్రీ ఆయిల్ కూడా మనం అట్లా పూసేసి బ్రష్ పెట్టి అట్లా క్లీన్ చేసేసుకుంటే ఫంగస్ని బ్యాక్టీరియాని బాగా చంపేసేసి గోడను బాగా క్లీన్ చేయడానికి ఇది కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ 3 రకాల క్లీనింగ్ లిక్విడ్స్లో ఏదైనా మీరు అందుబాటులో ఉన్నదాన్ని ఉపయోగించుకోండి. బాగా గోళ్ళ సంరక్షణకి క్రిములు చంపేయడానికి ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. ఓకే.